హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి మనకు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో భాగంగా సెకండ్ ఫేజ్ అనమాట. సో ఏదైతే మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసామో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఏదైతే గాంధీ ఎరాలో భాగంగా సాల్ట్ సత్యాగ్రహ దట్ వాస్ స్టార్టెడ్ ఆన్ 6th April 1930. సో ఎక్కడైతే మనకి గాంధీజీ గారు సబర్మతి ఆశ్రమం నుంచి స్టార్ట్ చేసి హీ రీచ్డ్ దండి అనమాట. ఆఫ్టర్ డూయింగ్ మార్చ్ ఫర్ 240 miles. ఆఫ్టర్ 24 days తర్వాత సబర్మతి ఆశ్రమం నుంచి దండి రీచ్ అవ్వడం అనేది జరిగిందనమాట. అక్కడ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ సాల్ట్ తీసుకొని హీ బ్రేక్ ద సాల్ట్ లాని బ్రేక్ చేయడం అనేది జరిగిందనమాట, విచ్ ఇస్ అగెన్స్ట్ ద బ్రిటిష్ రూల్. సో ఇక్కడ గాంధీ అనే కాకుండా డిఫరెంట్ రీజియన్లో కూడా ఇది సాల్ట్ సత్యాగ్రహాల్లో భాగంగా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో అలా చూసుకుంటే మనకి కేరళ నుంచి కేలప్పన్ గారు అండ్ తమిళనాడులో చూసుకుంటే మనకి ఇక్కడ సి రాజగోపాలాచారి అండ్ దర్శనలో చూసుకుంటే మనకి నైటింగల్ ఆఫ్ ఇండియా సరోజిని నాయుడు గారు అండ్ అక్కడే కాకుండా నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్లో భాగంగా మనకి ఖాన్ అబ్దుల్ గాఫర్ గాంధీ, తనని మనము ఫ్రాంటియర్ గాంధీ అని కూడా అంటాము. సో ఏదైతే ఇది ఒక పెద్ద మాస్ మూమెంట్గా స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో దాంట్లో భాగంగానే ఏంటంటే ద బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని హెల్డ్ చేయడం అనేది జరిగిందనమాట ఇన్ లండన్లో. సో దాంట్లో ఏదైతే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే లండన్లో అరేంజ్ చేశారో దానికి ఏంటంటే మన యొక్క ఈ కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నుంచి, సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని బైకౌట్ చేయడం అనేది జరిగిందనమాట, అంటే అటెండ్ అవ్వలేదు. సో టు సీ హీస్ ప్రెజెన్స్ ఇన్ నెక్స్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఆయన యొక్క ప్రెజెన్స్ ఉండడానికి, మన గాంధీజీ యొక్క ప్రెజెన్స్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన యొక్క ప్రెజెన్స్ ఉండడానికి ఏంటంటే సో అప్పుడున్న ప్రజెంట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో లార్డ్ ఇర్విన్, సో అతను గాంధీజీతో పాటు ఇర్విన్ ప్యాక్ట్ మీద సైన్ చేయడం అనేది జరిగిందనమాట. గాంధీ వర్సెస్ ఇర్విన్. అప్పుడున్న ప్రజెంట్ వైస్రాయ్ ఎవరైతే లార్డ్ ఇర్విన్ ఉన్నారో సో వీళ్ళిద్దరి మధ్యలో ఇర్విన్ ప్యాక్ట్ మీద సైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీంట్లో చూసుకుంటే ఏంటంటే వాట్ ఈస్ దిస్ ఇర్విన్ ప్యాక్ట్ అని చూసుకుంటే మనకి ఏంటంటే రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్, ఎవరైతే మన ప్రొటెస్ట్లో భాగంగా ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైతే జైల్లో బంధించబడ్డారో వాళ్ళని రిలీజ్ చేయమని గాంధీజీ కోరడం అనేది జరిగిందనమాట. అలాగే ఎవరైతే ప్రొటెస్ట్లో భాగంగా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ల్యాండ్ని కాన్ఫిస్కేట్ చేయడం అనేది లాక్కోవడం అనేది జరిగిందనమాట. సో అవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కూడా రిటర్న్ చేయమని కూడా గాంధీజీ కోరడం అనేది జరిగిందనమాట యాజ్ అ ఇన్ దిస్ ఇర్విన్ ప్యాక్ట్లో భాగంగా. అంతేకాకుండా ఏవైతే రాంగ్ కేసెస్ బనాయించారో, ఇప్పుడు ఎవరైతే మన లీడర్స్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఏంటంటే రాంగ్ కేసెస్ పెట్టేసి వాళ్ళని జైల్లో పెట్టడం అనమాట. సో అలాగా వాళ్ళ మీద ఏవైతే రాంగ్ కేసెస్ పెట్టారో అవి కూడా విత్డ్రా చేసుకోమని గాంధీజీ కోరడం అనేది జరిగిందనమాట. అండ్ ఇదైతే ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్, మద్యపానం ఏదైతే ఉందో దాన్ని ప్రొహిబిట్ చేయడాన్ని కూడా గాంధీజీ అడగడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే యాజ్ అ ప్రొటెస్ట్లో భాగంగా 1 lakh సత్యాగ్రహస్ ఎవరైతే ప్రిజనింగ్లో ఉన్నారో, అంటే అరెస్ట్ చేయబడ్డారో 1 lakh సత్యాగ్రహస్ మెంబర్స్, సో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయమని గాంధీజీ కోరడం అనేది జరిగిందనమాట టు లార్డ్ వైస్రాయ్ ఇర్విన్. సో ఏంటంటే వీఆర్ అగ్రీయింగ్ టు ద ఏదైతే గాంధీజీ గారు మనకి ఏంటంటే పుట్ ఫార్వర్డ్ చేశారో పాయింట్స్ టు లార్డ్ ఇర్విన్. హీ సెడ్ ఎస్, ఏవైతే మీ కండిషన్స్ ఉన్నాయో దానికి మేము ఒప్పుకుంటున్నాము ఓకేనా అని చెప్పేసి గాంధీజీ ఇర్విన్ మధ్యలో ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని అగ్రీ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకు చేశారనంటే టు సీ హీస్ ప్రెజెన్స్ ఇన్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఏదైతే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని వీళ్ళు అటెండ్ అవ్వలేదు కంప్లీట్గా కాంగ్రెస్ లీడర్స్. సో అప్పుడున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డోనల్ ఎవరైతే ఉన్నారో టు సీ గాంధీజీస్ ప్రెజెన్స్ ఇన్ అప్పుడు ఏంటంటే మనకి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఏదైతే జరుగుతుందో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాంధీజీ. సో ఆయన యొక్క ప్రెజెన్స్ మనకి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఉండాలని చెప్పేసి ఏంటంటే
దే వాంటెడ్ హీస్ ప్రెజెన్స్ ఇన్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సో దట్ వీ కెన్ రిసాల్వ్ ద ఇష్యూ. ఏదైతే మూవ్మెంట్ జరుగుతుందో దానికి మనకి రిజల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి అప్పుడున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్ ఎవరైతే ఉన్నారో, ఓకే, సో ఆయన వైస్రాయ్ లార్డ్ ఇర్విన్కి చెప్పడం అనేది జరిగిందనమాట. అందులో భాగంగానే అతను గాంధీజీతో మాట్లాడి, ఓకే, మీరు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ప్రెజెన్స్ ఉండాలి, మీ యొక్క ప్రెజెన్స్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఉండాలి అని చెప్పేసి గాంధీజీ వర్సెస్ ఇర్విన్ మధ్యలో ఒక అగ్రిమెంట్ అనేది చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ వాట్ ఇర్విన్ ప్యాక్ట్ అనమాట. దాన్ని మనం గాంధీజీస్ అండ్ ఇర్విన్ ప్యాక్ట్ అని అంటాం అనమాట. ఓకే, సో విత్ దట్ గాంధీజీ వాజ్ అగ్రీడ్ టు అటెండ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ లండన్. ఓకే, సో ఇది ఏదైతే ఫస్ట్ ఫేజ్లో జరిగిన రిగార్డింగ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనమాట. విత్ దట్ ఏం చేస్తారు, గాంధీజీ ఇప్పుడు ఈ ప్యాక్ట్ ఏదైతే ఇర్విన్ ప్యాక్ట్ ఉందో దానికి అగ్రీ చేశారు కాబట్టి సో కొంతకాలము ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆపేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. ఓకే, సో ఇంకా క్లియర్గా దీనికి మన లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట, పాయింట్ టు పాయింట్ విత్ డేట్స్తో సహా, ఇంకా మెంబర్స్ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో. సో ఒక్కసారి వెళ్ళి ఆ వీడియో పార్ట్ 1 వీడియోని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫేజ్ 2 ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో భాగంగా ఏదైతే ఉందో, సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది హెల్డ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఏదైతే మన గాంధీజీ అండ్ ఇర్విన్ ప్యాక్ట్ అని చెప్పాను కదా, సో అది దట్ వాజ్ సైన్డ్ ఆన్ 5th March 1931. ఓకే, సో మనకి ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉందో దట్ వాజ్ హెల్డ్ ఫ్రమ్ November 1930 టు January 1931 అనమాట. దాని తర్వాత ఇర్విన్ ప్యాక్ట్ అనేది సైన్ చేయడం అనేది జరిగిందనమాట. దట్ ఈజ్ ఆన్ 5th March 1931. డేట్ చూసుకోండి, డేట్ చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఏంటంటే యాజ్ సూన్ యాజ్ ఇర్విన్ ప్యాక్ట్ మీద సైన్ చేసిన తర్వాత ద కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే వాంటెడ్ టు హెల్డ్ ఎ కాంగ్రెస్ మీటింగ్ అనమాట. కరాచీ సెషన్ అని చెప్పేసి దే హెల్డ్ ఏ కాంగ్రెస్ మీటింగ్. ఓకే, సో కరాచీ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్న ప్లేస్ ఉంది కదా, సో అక్కడ కాంగ్రెస్ లీడర్స్ అందరూ కరాచీలో ఒక మీటింగ్ హెల్డ్ చేయడం అనేది జరిగిందనమాట. దట్ ఈస్ ఆన్ 26th March 1931. ఓకే, సో ఏంటంటే దీని యొక్క రిజల్యూషన్స్ ఏంటంటే కరాచీ సెషన్ యొక్క రిజల్యూషన్ చూసుకుంటే, సో గాంధీజీ ఎప్పుడైతే ఆన్ ది వే టు అటెండ్ ద మీటింగ్ ఇన్ కరాచీ సెషన్లో భాగంగా హీ వెల్కమ్డ్ విత్ బ్లాక్ ఫ్లాగ్ అనమాట. ఓకే, నల్ల జెండాలతోటి ఆయనని ఆహ్వానించారనమాట. ఎందుకంటే పీపుల్ ఎవరైతే ఈ ఇర్విన్ ప్యాక్ట్లో భాగంగా ఏవైతే గాంధీజీ కొన్ని కండిషన్స్ పెట్టారు కదా, లైక్ అగ్రిమెంట్లో భాగంగా అవి ఓకే, బట్ ఏంటంటే పీపుల్ ఏం థింక్ చేశారంటే రీసెంట్గా ఈ కరాచీ సెషన్ ఏదైతే 26th March జరిగిందో దానికి 3 days బిఫోర్ 23rd March 1931లో ఎవరైతే మనకి ద గ్రేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మనకి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డెత్ సెంటెన్సెస్ అంటే హ్యాంగింగ్ చేసి లాహోర్ పోలీస్ స్టేషన్ జైల్లో డెత్ సెంటెన్స్కి గురి చేయడం అనేది జరిగిందనమాట. అంటే హ్యాంగింగ్ చేసి వాళ్ళని ఉరి తీయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో వీళ్ళు ఏం చేశారు, గాంధీజీ వాళ్ళ గురించి కూడా అడుగుతారు న్యాయం కోసము. ఓకే, దాంట్లో వీళ్ళ గురించి కూడా వన్ ఆఫ్ ద టాపిక్ ఉంటుంది ఇర్విన్ ప్యాక్ట్లో అనేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారనమాట. బట్ దాని గురించి ఏం డిస్కషన్ చేయలేదన్నమాట. సో ఈ భగత్ సింగ్, సుఖ్దేవ్ లాహోర్ కాన్స్పిరసీ కేసులో భాగంగా వాళ్ళని డెత్ హ్యాంగింగ్ చేసి ఉరి తీయడం అనేది జరిగిందనమాట. లాహోర్ కాన్స్పిరసీ కేస్, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క హ్యాంగ్ చేసిన డేట్ వచ్చేసి ఏంటంటే మనకి 23rd March 1931. ఓకే, సో లాహోర్ కాన్స్పిరసీ భాగంగా వాళ్ళని ఉరి తీయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో వాళ్ళ గురించి డిస్కస్ చేయలేదు ఈ ఇర్విన్ ప్యాక్ట్లో భాగంగా. సో ఆన్ ది వే టు కరాచీ సెషన్ అక్కడ ఉన్న పీపుల్ ఏంటంటే గాంధీజీకి బ్లాక్ నల్ల జెండాతోని వెల్కమింగ్ చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఏంటి ఆ రిజల్యూషన్స్ మరి కరాచీ సెషన్లో మీటింగ్ హెల్డ్ చేశారు కదా. సో బిఫోర్ అటెండింగ్ టు ద సెకండ్ రౌండ్ టేబుల్ మీటింగ్ ఏదైతే కండక్ట్ చేస్తామని చెప్పారో, సో దాన్ని అటెండ్ చేయకముందు
సో కాంగ్రెస్ లీడర్స్ అంతా కలిసి కరాచీలో ఒక సెషన్ అనేది ప్లాన్ చేశారనమాట. ఒక సెషన్. ఓకే. సో దాంట్లో భాగంగా ఏం రిజల్యూషన్స్ తీసుకున్నారంటే గాంధీనీస్ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ సపోర్టెడ్. ఓకే. సో వీళ్ళు ఎవరైతే డెత్ సెంటెన్స్ గురించి యూనో డిస్కస్ చేయకపోయినా కూడా సో ఇర్విన్ ప్యాక్ట్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సెకండ్ రౌండ్ టేబుల్ మీటింగ్కి కూడా అటెండ్ చేస్తామని చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే. సో దాని తర్వాత ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ డ్రాఫ్ట్ వాజ్ అడాప్టెడ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే. ఫండమెంటల్ రైట్స్ ఏవైతే మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దట్ వాజ్ డ్రాఫ్టెడ్. అంటే ఫండమెంటల్ రైట్స్లో భాగంగా మనకి ఏవైతే ఈక్వాలిటీ బిఫోర్ లా, అడల్ట్ ఫ్రాంచైజ్, ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీ రైట్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి అది యాజ్ ఎ కరాచీ సెషన్లో భాగంగా ఒక రిజల్యూషన్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది జరిగిందనమాట ఇన్ ద సెషన్ ఆఫ్ కరాచీ బై సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎవరు చేశారు ఈ ఫండమెంటల్ రైట్ డ్రాఫ్ట్స్ని? సర్దార్ వల్లభాయ్ పటేల్. అదే కాకుండా ఈ కరాచీ సెషన్లో భాగంగా ఇంకొకటి ఏంటంటే మనకి నేషనల్ ఎకనామిక్ ప్రోగ్రామ్. సో ఎకనామిక్ అని అంటే మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ వస్తుంది, అవునా కాదా? సో దట్ వాజ్ ఏదైతే ఈ ఎకనామిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే, ఇంట్రొడ్యూస్ కాదు కానీ ప్రిపేర్డ్ బై. ఓకే. సో నేషనల్ ఎకనామిక్ ప్రోగ్రామ్ వాజ్ ప్రిపేర్డ్ బై నెహ్రూ అనమాట. ఏదైతే ఫండమెంటల్ రైట్స్ యొక్క డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసింది వల్లభాయ్ పటేల్ అయితే ఇక్కడ మనకి నేషనల్ ఎకనామిక్ ప్రోగ్రామ్ దాన్ని ప్రిపేర్ చేసింది నెహ్రూ గారు అనమాట. ఓకే. నేషనల్ ఎకనామిక్ ప్రోగ్రాంలో భాగంగా ఏంటంటే చూసుకుంటే మనకి ఇక వాళ్ళ యొక్క వేజెస్ కానీ, వర్కర్స్ యొక్క వేజెస్ కానీ, ఇంకా ప్రొటెక్షన్ ఆఫ్ లేబర్ అనమాట, ప్రొటెక్షన్ ఆఫ్ పీజెంట్స్ కానీ. ఓకే. సో ఇవి ఏదైతే వర్కర్స్ వాళ్ళ యొక్క లేబర్ వాళ్ళ యొక్క వేజెస్ గురించి సంబంధించినవి నేషనల్ ఎకనామిక్ ప్రోగ్రాంలో భాగంగా యాడ్ చేయడం అనేది జరిగిందనమాట బై నెహ్రూ. ఓకే. సో ఇవేంటంటే కరాచీ సెషన్లో భాగంగా ఏవైతే కాంగ్రెస్ ఎజెండాలో భాగంగా, ఓకే, కాంగ్రెస్ యొక్క వాళ్ళ యొక్క మెయిన్ రిక్వైర్మెంట్లో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సో యాజ్ ఎ రిజల్యూషన్ కరాచీ సెషన్లో భాగంగా ఇవి యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఆఫ్టర్ దిస్ గాంధీజీ వెంట్ టు ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అలాంగ్ విత్ సరోజినీ నాయుడు అండ్ మదన్ మోహన్ మావల్య. ఓకే. As the resolution was passed to attend the second roundtable conference by Gandhiji, Gandhiji was attended second roundtable conference in September 1931. Okay, మనకి ఏదైతే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే హెల్డ్ అయిందో దట్ వాజ్ ఫ్రమ్ నవంబర్ 1930 టు జనవరి 1931. అదే మనం ఇక్కడ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చూసుకుంటే మనకి సెప్టెంబర్ 1931లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది హెల్డ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. ఇట్ వాజ్ అటెండెడ్ బై ద కాంగ్రెస్ లీడర్. ఎవరు కాంగ్రెస్ లీడరు? గాంధీజీ ఒక్కరే అటెండ్ అయ్యారనమాట. ఓకే. అండ్ దెన్ గాంధీజీతో పాటు సరోజినీ నాయుడు, మదన్ మోహన్ మావల్య కూడా సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని అటెండ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఏదైతే ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్లో హెల్డ్ చేయడం అని జరిగింది కదా, యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ డిస్కషన్లో భాగంగా మన యొక్క సైమన్ కమిషన్ ఏర్పాటు చేసిన రిపోర్ట్ ఏదైతే ఉందో డిస్కషన్లో భాగంగా, ఓకే, సైమన్ కమిషన్ మనకి 1928లో ఒక రిపోర్ట్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది కదా. సో ఆ రిపోర్ట్లో భాగంగా గాంధీజీ గారు ఏంటంటే దాంట్లో మనకి సైమన్ రిపోర్ట్లో సపరేట్ ఎలక్టోరేట్ అని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో గాంధీజీ ఎవరైతే ఉన్నారో సపరేట్ ఎలక్టోరేట్ ఏదైతే మెన్షన్ చేశారో సైమన్ రిపోర్ట్లో భాగంగా దాన్ని అపోజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో గాంధీజీ ఎవరైతే ఉన్నారో ఈ సపరేట్ ఎలక్టోరేట్ అనే విషయం ఏదైతే ఉందో సైమన్ కమిషన్ రిపోర్ట్లో భాగంగా దాన్ని అపోజ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే గాంధీజీ అపోజ్ చేసిన ఈ విషయం ఏదైతే ఉందో సపరేట్ ఎలక్టోరేట్ అనేది, సో దట్ వాజ్ సపోర్టెడ్ బై ద అంబేద్కర్. మన అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో తను సపోర్ట్ చేశారనమాట. ఈ సపరేట్ ఎలక్టోరేట్ అనేది ఏదైతే ఉందో దాన్ని అంబేద్కర్ గారు సపోర్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో ఎందుకు గాంధీజీ అపోజ్ చేశారు, మరి అంబేద్కర్ ఎందుకు సపోర్ట్ చేశారని చూసుకుంటే ఏంటంటే గాంధీజీ ఏం చెప్పారంటే ఎలక్టోరేట్ అంటే ఇప్పుడు సపరేట్ ఎలక్టోరేట్ అంటే ముస్లిం వాళ్ళకి ఓట్ వేయచ్చు అనమాట. ఓకే. డిప్రెస్డ్ క్లాసెస్కి మాత్రమే ఓట్ వేసే హక్కు అనమాట.
ఓకే. సపరేట్ అంటే ఎవరిది వాళ్ళకు ఒక్కొక్క కమ్యూనిటీకి సపరేట్ ఓటింగ్ రైట్ అనమాట. సో దట్ అలా సపరేట్‌గా ఉంటే ఇప్పటికి అలా సపరేట్‌గానే ఉంటారు. సో జాయింట్ ఎలక్టోరేట్ కావాలని చెప్పేసి మన గాంధీజీ గారు కోరడం అనేది జరిగిందనమాట. మరి అంబేద్కర్ విషయంలో చూసుకుంటే ఇక్కడ సెపరేట్ ఎలక్టోరేటే కావాలని సపోర్ట్ చేయడం అనేది జరిగింది కదా! మరి ఏంటి అంబేద్కర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే, సెపరేట్ ఎలక్టోరేట్ ఉంటే ఏంటంటే, సో దే కెన్ రేజ్ దేర్ వాయిస్. ఓకే. వాళ్ళల్లో దే కెన్ రేజ్ దేర్ వాయిస్. ఓకే. వాళ్ళ యొక్క ఐడెంటిటీ వాళ్ళు గట్టిగా చెప్పగలరు. అలా ఉంటేనే బావుంటుందని అంబేద్కర్ గారు చెప్పడం అనేది జరిగింది. సో ఏదైతే ఈ క్లాష్ అని కాదు కానీ, ఈ డిస్కషన్‌లో భాగంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య ఎక్కడైతే అపోజిషన్ వచ్చిందో, ఓకే. వన్ సింగిల్ పాయింట్ సెపరేట్ ఎలక్టోరేట్ మీద. సో గాంధీజీ వాంటెడ్ టు బి ఎ జాయింట్ ఎలక్టోరేట్. సో ఏంటంటే గాంధీజీ ఏంటంటే అక్కడికక్కడే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ని యూనో ఆపేసి బయటకు వచ్చేయడం అనేది జరుగుతుందన్నమాట. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో భాగంగా ఏంటంటే సెపరేట్ ఎలక్టోరేట్ విషయంలో భాగంగా గాంధీజీ కేమ్ ఔట్ ఆఫ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఓకే. సో అక్కడ ఇక సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చేసాక నెక్స్ట్ హీ వాంటెడ్ టు స్టార్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అనమాట. ఓకే. దీన్నే మనము సెకండ్ ఫేజ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అని అంటాం. ఓకే. సో గాంధీజీ మళ్ళీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాస్ హెల్డ్ వితౌట్ ఎనీ రిజల్ట్. అవునా కదా! సో డిస్కషన్‌లో భాగంగా ఎలాంటి రిజల్ట్ అనేది రాలేదు. సో గాంధీజీ ఏం చేశారంటే మళ్ళీ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని రివైవ్ చేయడం అనేది జరిగిందనమాట. దట్ ఈస్ వాట్ ఫేజ్ 2 ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్. ఓకే. సో దాంట్లో భాగంగా ఏమవుతుందంటే హీ వాస్ అరెస్టెడ్ బై ద బ్రిటిష్ అనమాట. సో ఎప్పుడైతే సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ మళ్ళీ రివైవ్ చేశారో గాంధీ గారు, సో హీ వాస్ అరెస్టెడ్. గాంధీజీ ఎవరైతే ఉన్నారో, సో గాంధీజీని అరెస్ట్ చేసి ఎర్రవాడి జైల్ ఇన్ పూనాలో పెట్టడం అనేది జరిగిందనమాట. మన గాంధీ గారిని అరెస్ట్ చేసి ఎర్రవాడి జైల్ ఇన్ పూనాలో పెట్టడం అనేది జరిగిందనమాట. దిస్ ఈస్ రిగార్డింగ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విచ్ వాస్ హెల్డ్ పార్ట్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్. ఓకే. సో ప్రతి ఒక్క పాయింట్ క్లియర్‌గా చెప్తున్నాను. సో ఈచ్ వన్ స్టెప్ బై స్టెప్. సో క్లియర్‌గా వినండి. ఓకే. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ గాంధీజీ సెకండ్ ఫేజ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌ని రివైవ్ చేయడం అనేది జరిగింది ఫ్రమ్ 1932 టు 34. ఓకే. సో ఏదైతే మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిందో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో భాగంగా వాట్ ఎవర్ ద డెసిషన్స్ మేడ్ దట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ కమ్యూనల్ అవార్డ్ అనమాట. ఓకే. సో ఏవైతే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో డిస్కషన్ చేశారో విచ్ వాస్ హెల్డ్ ఇన్ లండన్ అండర్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్‌డొనాల్డ్. ఓకే. సో ఆన్ 16th ఆగస్ట్ 1932లో కమ్యూనల్ అవార్డ్ అనే పేరుతోటి ఆ డెసిషన్స్ని రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో దాంట్లో తీసుకున్న డెసిషన్లో భాగంగా 71 సపరేట్ ఎలక్టోరేట్ అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో యాక్చువల్గా సెకండ్ రౌండ్ టేబుల్లో మీటింగ్లో చూసుకుంటే మనకి గాంధీజీ మరియు అంబేద్కర్కి అపోజిషన్ వచ్చింది బేస్డ్ ఆన్ సపరేట్ ఎలక్టోరేట్. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ దాన్ని ఏం లెక్క చేయకుండా ఇట్ వాజ్ అనౌన్స్డ్ దట్ మేము సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో 71 సపరేట్ ఎలక్టోరేట్ని ఎలక్టోరేట్ సీట్స్ని తీసుకున్నామని చెప్పేసి కన్సిడర్ చేశామని చెప్పేసి కమ్యూనల్ అవార్డ్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట బై బ్రిటిష్ ఆఫీషియల్ రామ్సే మెక్‌డొనాల్డ్. ఓకే. సో విచ్ ఈస్ ఎగనెస్ట్ గాంధీస్. ఆబ్వియస్గా ఇది గాంధీజీకి ఎగనెస్ట్గానే కదా. సో అప్పుడు ఏంటంటే ఈ విషయం గాంధీజీ ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఓకే. సో జైల్లో ఉన్నా కూడా ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వీళ్ళ యొక్క డెసిషన్ ఏదైతే సెకండ్ రౌండ్ టేబుల్లో మేము ఈ డెసిషన్ తీసుకున్నామని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారో ఆ విషయం గాంధీజీకి తెలియంగానే ఆటోమేటిక్గా హీ స్టార్టెడ్ ఫాస్ట్ అంటూ డెత్ అనమాట. ఓకే. సో జైల్లోనే ఫాస్టింగ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఓకే. సో ఈ ఫాస్టింగ్లో భాగంగా ఏంటంటే ఆయన హెల్త్ కొన్ని రోజులకి కొంచెము డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే. కొంచెం అతను సిక్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో గాంధీజీ ఎప్పుడైతే మనకి ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తారో ఆయన యొక్క హెల్త్ సిక్ అవ్వడం అనేది డిస్ట్రాయ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట.
సో అప్పుడేంటంటే సో అంబేద్కర్ ని అడగడం అనేది జరుగుతుందనమాట. వెళ్ళి గాంధీజీ గారిని కన్వే చేయండి. ఈ హంగర్ స్ట్రైక్ ఏదైతే ఉందో దాన్ని వదిలేయడానికి వెళ్ళి గాంధీజీని కన్సల్ట్ అవ్వండి అని చెప్పేసి అంబేద్కర్‌ని కోరడం అనేది జరుగుతుందనమాట. సో దాంట్లో భాగంగానే అంబేద్కర్ వెళ్ళి గాంధీజీతోటి డిస్కషన్స్ జరుపుతారనమాట. దీంట్లో భాగంగానే ఏదైతే పూనా ప్యాక్ట్ అని చెప్తున్నామనమాట. పూనా ప్యాక్ట్ దట్ వాస్ సైన్డ్ ఆన్ సెప్టెంబర్ 1932. సో గాంధీజీ ఇంకా అంబేద్కర్ ఇద్దరు డిస్కషన్ చేసి ఏంటంటే పూనా ప్యాక్ట్‌లో భాగంగా 148 జాయింట్ ఎలక్టోరేట్‌ని అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. ఏదైతే బిఫోర్ మేము కమ్యూనల్ అవార్డ్‌లో భాగంగా 71 ఓకే. 71 సెపరేట్ ఎలక్టోరేట్‌ని మెన్షన్ చేశామని చెప్పారు కదా! సో అక్కడ అలా కాకుండా పూనా ప్యాక్ట్‌లో భాగంగా ఏవైతే 71 సెపరేట్ ఎలక్టోరేట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి మనకి ఇక్కడ 148 జాయింట్ ఎలక్టోరేట్‌ని మనం రిప్లేస్ చేస్తున్నాము పూనా ప్యాక్ట్‌లో భాగంగా అని చెప్పడం అనేది జరిగిందనమాట. విత్ దట్ గాంధీజీ స్టాప్డ్ డూయింగ్ ఫాస్ట్ అండ్ టు డెత్. ఓకే. ఏదైతే ఫాస్టింగ్ చేస్తున్నారో అది గాంధీజీ స్టాప్ చేయడం అనేది జరిగిందనమాట. విత్ అనౌన్స్‌మెంట్ ఆఫ్ పూనా ప్యాక్ట్ ఇన్ ద జైల్ ఇట్ సెల్ఫ్. జైల్లోనే ఇదంతా జరిగిందనమాట. విత్ ద మీడియన్స్ ఆఫ్ లేకపోతే విత్ కన్వేడ్ బై ద అంబేద్కర్ గారు. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఇదైతే మనకి బేసిక్గా మనం చూసుకుంటే 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అయ్యాయి అనమాట. ఓకే. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఏమేమి డిస్కషన్ చేశారో అండ్ వాట్ ఆర్ ద డెసిషన్స్ వే టేకన్ అనేది చూసుకున్నాం కదా. సో థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చూసుకుంటే దట్ వాస్ హెల్డ్ ఫ్రమ్ 17 నవంబర్ 1932 టు 24 డిసెంబర్ 1932 అనమాట. ఓకే. టు డిస్కస్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. ఓకే. దీంట్లో అటెండ్ అయిన మెంబర్స్ చూసుకుంటే ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. బట్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వలేదనమాట. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో మన ఇండియా కాంగ్రెస్ లీడర్స్ అటెండ్ చేసిన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చేసి ఓన్లీ వన్ కాన్ఫరెన్స్. దట్ ఈస్ వాట్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఓకే. సో దీంట్లో భాగంగా ఏంటంటే ఇండియన్ కాంగ్రెస్ లీడర్స్ అటెండ్ అవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం మనకి మహమ్మద్ అలీ జిన్నా ఎవరైతే ముస్లిం లీడర్ ఉన్నారో తను కూడా అటెండ్ అవ్వడం అనేది జరగలేదు అనమాట. ఓకే. దీంట్లో థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో భాగంగా బ్రిటిష్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో సో ఓకే వాళ్ళు టు రిఫార్మ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ని రిఫార్మ్ చేయడానికి ఈ కాన్ఫరెన్స్ని హెల్డ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దే ఇంట్రడ్యూస్డ్ వైట్ పేపర్ అనమాట. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో భాగంగా ఒక వైట్ పేపర్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట బై బ్రిటిష్ అఫీషియల్స్. ఓకే. జాయింట్ అఫీషియల్స్ ఆఫ్ బ్రిటిషర్స్ ఎవరైతే థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మీట్ అయ్యారో వాళ్ళు ఒక వైట్ పేపర్ అనేది సబ్మిట్ చేయడం అనేది జరిగిందనమాట ఇన్ 1933. ఓకే. ఆ వైట్ పేపర్లో భాగంగా ఏంటంటే మనకి ఏదైతే లెజిస్లేటివ్ రిఫార్మ్స్ ఏవైతే పెట్టారో అవి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. దాంట్లో భాగంగా ఏంటంటే మనకి ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ప్రొవిన్సెస్. ఓకే. ఇంకా ప్రొవిన్షియల్ అటానమీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, అలా కొన్ని పాయింట్స్ యాడ్ చేయడం అనేది జరిగిందనమాట వైట్ పేపర్లో భాగంగా. ఓకే. ఆల్ ఇండియా ఫెడరలిజం అని చెప్పేసి ఆల్ ఇండియా ఫెడరేషన్ అని చెప్పేసి టు సెల్ఫ్ గవర్నమెంట్కి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో రెజల్యూషన్స్ సో అవి వైట్ పేపర్లో భాగంగా రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట బై బ్రిటిష్ అఫీషియల్ ఇన్ ద థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో అది నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఏదైతే ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏదైతే ఉందో దానికి బేస్ అవుతుందన్నమాట ఈ వీళ్ళు బ్రిటిష్ అఫీషియల్స్ రిలీజ్ చేసిన వైట్ పేపర్. ఓకే. సో ఎప్పుడైతే మనకి కాంగ్రెస్ లీడర్స్ ఇంకా ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఈ మీటింగ్స్ని అటెండ్ చేయలేదు కదా. సో ఏంటంటే ఈ మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతూ వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా దాని యొక్క సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా తగ్గుతూ వచ్చిందనమాట. విత్ దాట్ దే హ్యావ్ విత్డ్రాన్ దిస్ మూవ్మెంట్ ఇన్ 1934లో ఎట్ లాస్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకోవడం అనేది జరిగిందనమాట బై గాంధీజీ. ఓకే. సో వీడియో అయితే చాలా లెందీగానే ఉంది బట్ టాపిక్స్ అయితే క్లియర్ కదా. ఓకే. టాపిక్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని ఫుల్ వీడియో వినండి. సో ఈ డేట్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే.
సో చాలా చాలా ఇంపార్టెంట్. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో భాగంగా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలిపితే నేను వాటిని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాననమాట. ఓకేనా? సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.